ఒకటి రెండు మూడు ఇంకో 2 బ్యాగ్స్ ఓకే ఓకే చెల్లం చేస్తుందిలే. నానా ఎంత పని చేసావమ్మా, కొంచెం ఉంటే నాన్నగారి ఫోటో పగిలిపోయేది కదా. బాబు వివేక్ వద్దురా. ఏంట్రా ఈ ఆవేశం? బాబు వివేక్ వద్దురా. అమ్మా, నాన్నమ్మా, మీ నాన్నగారు పోయి నెల రోజులైంది బాబు. నువ్వు రారా. నా కలల రాకుమారుడు నన్నందు కనిపించాడు మావయ్య. కాదు మావయ్య, నువ్వు చెప్పినట్లుగానే బస్ స్టాండ్ లో. ఉండమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి, కాస్త కన్ఫ్యూజన్ గా కూడా ఉంది. డీటెయిల్డ్ గా చెప్పు. బస్ స్టాండ్ లో బస్ వచ్చి ఆగింది. నందు బస్ నుంచి 24 ఫ్రెండ్స్ లో దిగాడు. 48 ఫ్రేమ్స్ లో పరిగెట్టాడా? పరిగెడుతుంది నందు కాదు మావయ్య, నేను. దేనికి? నేనేమో రన్నింగ్, నా వెనకాల రౌడీలు చేసింగ్. అరే ఆగాగు, బస్ స్టాపింగ్, నువ్వు రన్నింగ్, నీ వెనకాల రౌడీలు చేసింగ్. ఆ తర్వాత ఏమైంది? అయ్యో, నేనలా పరిగెడుతూ సడన్ గా ఇలా నందుని గుద్దేశాను. అమ్మో, ఇంత గట్టిగా గుద్దావా తల్లి? నువ్వు ఇలా చదువు మానేసి బస్ స్టాండ్ లో నందుని గుద్దినట్టు తెలిస్తే మీ నాన్న ఒక్క గుద్దుతో నా లైఫ్ సెటిల్ చేసేస్తాడు. ఏమిటమ్మా అది, ఫిట్సా? నో ఫైట్. ఆగాగు, ఇప్పుడు నాకు ఆ రౌడీలు పోయినట్టు పూర్తిగా అర్థమైంది. నా మగుడు వచ్చేసాడు. తన పేరుకు తగ్గట్టే సుగుణాల రాసి. ఏమైందే అంకిల్, ఆంటీ షార్ట్ పుట్ లో నెంబర్ 1 అనుకుంటాను.
అంత కరెక్ట్ గా ఎలా గుర్తుపట్టావమ్మా? ఏం లేదు అంకుల్, క్యాబేజ్ ని గురి చూసి గట్టిగా కొడితేను. చట్నీ ఫ్రిడ్జ్ లో పెట్టారా? చూసుకోలేదు. చట్నీ రుబ్బి పెట్టాను కాబట్టి సరిపోయింది.